హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సర్విస్ క్రియేషన్. నేను ఇవాళ న్యాచురల్గా ఓన్లీ ఫ్రూట్స్తో హెల్దీగా నో ప్రిజర్వేటివ్స్, నో ఎసెన్స్ అండ్ నో షుగర్తో హెల్దీగా ఒక ఐస్ క్రీమ్ తయారు చేశాను అనమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ అయిపోవచ్చినాయి అండ్ సమ్మర్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి పిల్లలు హాఫ్ డేస్ నుంచి హాలిడేస్ అలా స్టార్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళు వచ్చేసరికి ఇలా మీరు కూల్గా ఐస్ క్రీమ్ తయారు చేసి పెట్టండి. న్యాచురల్గా చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకున్నాను. అందులో ఒక స్మాల్ బౌల్ మఖానా, ఇందులోనే ఒక 2 hours నానబెట్టుకుని పీల్ తీసుకున్న బాదం అనమాట. ఒక 20 బాదం అయితే తీసుకున్నాను. అలాగే ఒక 20 కాజు తీసుకుని మనం ఏ కప్పుతో అయితే కనుక మఖానా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మిల్క్ను కూడా యాడ్ చేసుకోనమాట. కాచి చల్లార్చిన మిల్క్ ఉంటాయి కదా, ఆ పాలైతే తీసుకోండి. సేమ్ అదే బౌల్తో ఒక బౌల్ మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ అన్నా సరే ఇది పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇది మొత్తం కూడా నానాలి. ఈ మనం వేసుకున్న కాజు, బాదం అండ్ కనా కూడా ఈ మిల్క్లో నానితే బాగుంటుంది అనమాట. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాం. హాఫ్ అన్ అవర్ అయిపోయిందనమాట. ఇవి నానిపోయాయి. ఇవన్నీ ఇందులో వేసుకోండి. విత్ మిల్క్తోనే ఇవన్నీ ఇందులో వేసేసి ఇందులో స్ట్రాబెర్రీస్ మనం కొన్న తర్వాత కొంచెం సాల్ట్ వాటర్ వేసి ఒక 5 minutes ఉంచిన తర్వాత వాష్ చేసేసుకుని ఈ విధంగా ముచ్చుకులు తీసేసుకుని అవి కూడా మన ఫ్లేవర్ బట్టి మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి, నేనైతే దీనికోసం 8 అయితే తీసుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకుని వేసుకో. ఇప్పుడు దీన్ని మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇంక ఇందులో ఎలాంటివి యాడ్ చేయట్లేదు అనమాట. నేను స్ట్రాబెర్రీతో వచ్చిన స్వీట్తోనే చేసేస్తున్నాను. ఇన్ కేస్ మీకు కావాలంటే కనుక మిల్క్ మేడ్ కానీ షుగర్ కానీ యూస్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకొస్తాను. ఇప్పుడు ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చూడడానికి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మన దగ్గర కుల్ఫీ మోల్డ్స్ ఉంటే కుల్ఫీ మోల్డ్స్, లేదంటే బౌల్లో కానీ ఎందులోనే వేసుకోవచ్చు. కొంచెము కింద స్ట్రాబెర్రీ పీసెస్ పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి అవి మధ్యలో ఇవి కొంచెం క్రంచీగా తగులుతా చాలా బాగుంటాయి అనమాట తినడానికి. అన్నిట్లో కూడా అడుగున కొన్ని వేస్తున్నాను అనమాట. వేసి నేను ఆల్రెడీ బాదం అవి ముందే నానపెట్టుకున్నాను కదా, ఒక 2 hours ముందు. అప్పుడే ఇంకొన్ని బాదము అండ్ పిస్తా కూడా నానపెట్టుకున్నాను అనమాట. అవి కూడా కొంచెం ఇలా పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం హెల్త్గా పోసుకుందాం. పైనుంచి మళ్ళీ కొంచెం నట్స్ను కొంచెం స్ట్రాబెర్రీ పీసెస్ వేసుకుందాం. ఇప్పుడు దీని నుంచి మళ్ళీ కొంచెం టాప్అప్ చేసుకుందాం. కొంచెం బాదం పిస్తా, అంటే ఎక్కువ కాదు, కొంచెం లైట్గా వేసుకొని స్ట్రాబెర్రీ పీసెస్ ఒక 2 వేసుకోండి, చాలు సరిపోతాయి. ఇప్పుడు వీటి క్యాప్స్ ఉంటాయి కదా, ఇది పెట్టేసుకుందాం. పెట్టేసుకుని ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక 4 hours కనుక ఉంటే చక్కగా టైట్ అయిపోతాయి అనమాట. అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. నాది ఇంకా మిగిలింది కదా, ఇవన్నీ కూడా నేను చిన్న పాట్స్ ఉన్నాయి నా దగ్గర, కుల్ఫీ పాట్స్, అందులో వేసుకుంటాను. వీటిలో మధ్యలో వేస్తున్నాను ఇవి కొంచెం. ఇప్పుడు మళ్ళీ పైనుంచి కొంచెం నట్స్ అండ్ కొంచెం స్ట్రాబెర్రీ
వేసుకొని వీటికంటే క్యాప్స్ ఉన్నాయి, వీటికి ఏం లేదు కాబట్టి సిల్వర్ ఫాయిల్ పెట్టేసుకొని దీన్ని క్లోజ్ చేసేసుకుందాం. ఇలా క్లోజ్ చేయడం వల్ల ఏంటి అంటే గరుకుగా ఐస్ క్యూబ్ లాంటిది అన్నది కట్టకుండా ఉంటుంది అనమాట, స్మూత్గా ఉంటుంది ఐస్ క్రీమ్ అన్నది. ఇది ఈ విధంగా కనుక మనం క్లోజ్ చేస్తే. ఫైనల్గా మన ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఒకటి తీసుకుని ఇలా వాటర్లో డిప్ చేసేసుకుని దాన్ని ఇలా అంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది. సో ఎమ్మీగా న్యాచురల్గా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.